హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో ప్రభుత్వ ఉద్యోగులకు, పెన్షనర్లకు కొత్త ప్రభుత్వంలో కొత్త పీఆర్సీ, కొత్త పే స్కేల్ లిస్ట్ ఈ ప్రకారం అయితే ఉండబోతున్నాయి. మరి వివరాలు అయితే ఇప్పుడు వీడియోలో తెలుసుకుందాము. వీడియో ఎక్కడికి కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. అలాగే వీడియోకి ఒక లైక్ చేయండి. ఇక విషయానికి వచ్చినట్లయితే, కొత్త ప్రభుత్వం వచ్చిన ప్రతిసారి ఉద్యోగులకు ఏదో ఒక ప్రయోజనకరం అయితే చేకూరుతుందన్న ఆశాభావం ఉంటుంది. కొత్త ప్రభుత్వం ఏర్పాటుతో తమకు లబ్ధి చేకూరుతుందని ఉద్యోగులు, పెన్షనర్లు కూడా ఆశిస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే ప్రభుత్వ ఉద్యోగులకు కూడా కొత్త ప్రభుత్వం ఏర్పాటుతో తమకు ప్రయోజనం చేకూరుతుందని అయితే ఆశిస్తున్నారు. భారీగా జీతాలు అయితే ఇప్పుడు పెరగనున్న అన్న ఆశతో ఎదురు చూస్తున్నారు. నరేంద్ర మోదీ మూడోసారి ప్రభుత్వం ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కేంద్ర ఉద్యోగులు వేతనాల పెంపు అంశంపై భారీగా ఆశలు పెట్టుకున్నారు. ప్రభుత్వ నిర్ణయం కోసం ఉద్యోగులు ఆశగా ఎదురుచూస్తున్నారు. ఈ మేరకు ఉద్యోగుల జీతాలకు సంబంధించిన 8వ పే కమిషన్పై కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంటున్నట్లుగా సమాచారము. ప్రస్తుతం 7th పే కమిషన్ అమల్లో ఉంది. 8వ పే కమిషన్ ఏర్పాటైతే ప్రతిపాదనలు స్వీకరించేందుకు 12 నెలల నుంచి 18 నెలల టైం పడుతుంది. అదే కనుక జరిగితే ఉద్యోగుల జీతాలు భారీగా పెరగవచ్చనే అంచనాలు ఉన్నాయి. 8వ వేతన కమిషన్తో పాటు ఫిట్మెంట్ ఫ్యాక్టర్ కూడా పెంచే అవకాశాలు ఉన్నాయని సమాచారం. 7వ వేతన కమిషన్కి ఫిట్మెంట్ ఫ్యాక్టర్ 2.57గా రెట్లతో ఇవ్వడం జరిగింది. ప్రస్తుతం కనీస మూల వేతనం 18,000గా అయ్యింది. అయితే 8వ పే కమిషన్ తీసుకొచ్చినట్లయితే ఫిట్మెంట్ ఫ్యాక్టర్ భారీగా పెరగవచ్చు. ఉదాహరణకు 3.68 రెట్లు పెరిగే అవకాశం ఉందని అంచనాలు ఉన్నాయి. అదే జరిగితే కనుక ప్రస్తుతం ఉన్న కనీస వేతనం అనేది 18,000 నుంచి 26,000కు చేరుకోనుంది. ఫిట్మెంట్ ఫ్యాక్టర్ కారణంగా ఒక్కసారిగా 8,000 రూపాయలకైతే అధికంగా పెరగనుంది జీతాలలో. ఇక కొత్త మంత్రివర్గం ఏర్పాటు చేసిన తర్వాత డిఏ పెంపు 50% నేపథ్యంలో కనీస వేతనంలోకి ఫిట్మెంట్ ఫ్యాక్టర్ని విలీనం చేస్తారని, అప్పుడు వేతనం ఇంకా పెరిగే అవకాశం ఉందనే అంచనాలు నెలకొన్నాయి. అయితే దీనిపై కేంద్ర ప్రభుత్వం ఇప్పటివరకు అధికారిక ప్రకటన ఇవ్వలేదు. కానీ జాతీయ మీడియాలో మాత్రం దీనికి సంబంధించిన వార్తలు అయితే వస్తున్నాయి. ఒకవేళ ఈ వార్తల ప్రకారమే 8వ వేతన కమిషన్ వస్తే కనుక ఉద్యోగుల జీతాలు అయితే భారీగా పెరగనున్నాయి. అదేవిధంగా మన రాష్ట్రంలో కూడా ఏపీ రాష్ట్రంలో 12వ పీఆర్సీ అనేది త్వరలోనే అమలుకు చంద్రబాబు గారి ఎన్డీఏ ప్రభుత్వం అయితే కసరత్తు చేస్తోంది. సో రాష్ట్రంలో కూడా 12వ పీఆర్సీ కనుక అమలైనట్లయితే భారీగా ఉద్యోగుల జీతాలు, పెన్షనర్స్ యొక్క పెన్షన్లు భారీగా పెరగనున్నాయి.